ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా రాధాకృష్ణ వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా మీ ఫోటోస్‌తో ఎలా వేసుకోవాలో చెప్తాను. ఒకసారి వీడియో చూడండి. మరి నువ్వు రాధా, నువ్వు ఆ అపురూపమైన ప్రేమకు శిరోమణివి. నిజం చెప్పాలంటే నేను నీ ప్రేమకు సాటి రాలేను. దాని చూస్తారు కదా, జస్ట్ 1-2 క్లిక్‌లో ఎలా వేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి. అండ్ ఈ వీడియో టెంప్లెట్ ఇస్తాను. ఇంకోటి రాధాకృష్ణ వీడియో కూడా ఇస్తాను. మీరు వేరే యాప్‌లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ వీడియో క్లిప్ మీకు కావాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను అండ్ ఈ రాధాకృష్ణ వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. ఇక్కడ కింద వీడియో క్లిప్ అని ఉంటుంది. వీడియో క్లిప్ లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు వేరే యాప్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. వీడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది పైన. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఏదో ఒక బ్రౌజర్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. మీరు అక్కడ నుంచి ఆ బ్రౌజర్ నుంచి వాట్సాప్ లోకి షేర్ చేయండి ఆ లింక్ ను. షేర్ చేసిన తర్వాత షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మా షాంప్ ఇన్పుట్ అయిపోతుంది. మీకు అలా ఇన్పుట్ కాకపోతే ఇక్కడ కిందనే ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక వీడియో ఇచ్చాను. ఈ వీడియో లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో ఫుల్ గా చూడండి. అందులో ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్పాను అండ్ XML కూడా ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్పాను. మీరు లాస్ట్ వరకు చూడండి ఆ వీడియో. తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే 2 ఫోటోస్ యాడ్ చేసేయండి. తర్వాత కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫోటోని. ఇప్పుడు ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఇక్కడ వీడియో ఉంటుంది. ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఇలా చిన్న వేసుకోండి. ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ లో స్కై ఉంటే ఓకే, ఇలా అయితే సెట్ అయిపోతుంది. లేదంటే స్కై లేకుండా నార్మల్ గా ఉంటే మీరు ఇలా చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇందులో వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది ఐడి చేసేయండి. ఐడి చేసిన తర్వాత మీ 2 ఫింగర్స్ వీడియోని చిన్న వేసుకొని ఇలా ఒక సెంటర్ లో పెట్టుకోండి. ఓకేనా. ఇలా కూడా బాగుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇలా వేసుకుంటారా లేకపోతే స్టార్టింగ్ లో చూసినట్టుగా ఇలా చేసుకుంటారా, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి.